దసరా ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం 2 గిన్నెస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అతి పెద్ద జానపద నృత్యంగా అతి పెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నెస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. 64 అడుగుల భారీ ఎత్తైన బతుకమ్మని ఏర్పాటు చేసింది. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి సందమామ, చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మ ఈ వాడలోన అంటూ బతుకమ్మ పాటలతో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం మార్మోగింది. బంతి, చామంతి, గునుగు, తంగేడు, గులాబీ, గడ్డి పువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమిచ్చాయి. ఒకే వేదికపై సుమారు 1300 మంది మహిళలు బతుకమ్మ ఆడిపాడి కనువిందు చేశారు. మన బతుకమ్మ కార్నివాల్ పేరుతో ఈ వేడుకని నిర్వహించారు. ఈ వేడుక అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నెస్ బుక్స్లో రికార్డులో చోటు సంపాదించుకుంది. This is now an official Guinness World Records title for the largest Telangana folk dance. Congratulations to all of you. Very well performed. Okay, I'll take a photo. You come with me anyways. Apne saath chaliye. గట్టిగా చప్పట్లు జై తెలంగాణ. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ తెలంగాణ ఆడబిడ్డలు. Yeah.